ప్రతిదిన పరలోకమన్న అక్టోబర్ 17. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. కీర్తన 94:1. యెహోవా తన యొక్క భక్తి గల మరియు విశ్వాసము గల పిల్లలను తన ప్రేమ వెచ్చదనము తెలుసుకొనుటకు తన హృదయమునకు అతి సమీపంగా ప్రోగు చేయును, మరియు వారి హృదయములు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చును. యుగ యుగములు నేను నీ కాపుదల కింద నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగు కొందును. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. దేవా, నీవు నా మొక్కుబడులు సమర్పణ అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. కీర్తన 61:4-3-5. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. కీర్తన 59:16. రీప్రింట్ నంబర్ 3331. ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. మన చేతిలో డైలీ హెవెన్లీ మన్నా అక్టోబర్ 17 నుంచి కొన్ని ముఖ్యమైన కీర్తనల భాగాలున్నాయి. ఇవి ప్రధానంగా దేవుడిచ్చే రక్షణ, ఆయన మీద మనకున్న నమ్మకం, వీటి గురించే. ఈ కీర్తనల్లో చెప్పిన ఆ సాన్నిధ్యం, ఆ భద్రతాభావం, ఆశ్రయం అంటే ఏంటో వాటిని కొంచెం లోతుగా చూద్దామని అదే మన ప్రయత్నం. సరే, మరి మొదలుపెడదామా? కీర్తన 91:4లో ఒక అద్భుతమైన మాట ఉంది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. అబ్బా, వింటుంటేనే ఎంత భద్రంగా అనిపిస్తోందో కదా! అంటే యెహోవా తనను నమ్మిన వాళ్లని తన గుండెలకు చాలా దగ్గరగా తీసుకుంటారంట. ఎంత దగ్గరగా అంటే వాళ్ళు ఆ ప్రేమలోని వెచ్చదనాన్ని అనుభవించగలరనమాట. ఊరికే దూరం నుంచి కాపాడటం కాదు. అవును అవును ఆ రెక్కల కింద ఆశ్రయం, అది చాలా చాలా శక్తివంతమైన రూపకం. అది కేవలం బయటి నుంచి వచ్చే ప్రమాదాల నుంచి రక్షణే కాదు, ఒక విధమైన గాఢమైన అనుబంధం, సున్నితమైన సంరక్షణ. పక్షి తన పిల్లల్ని ఎలా రెక్కలతో కాపాడుకుంటుందో అలాగా. మరి ఈ సాన్నిధ్యానికి మనమేలా స్పందిస్తాం? అదే కీర్తన 61లో కనిపిస్తుంది. 4వ వచనం చూడండి. నేనెల్లప్పుడూ నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున శరణుజొచ్చెదను అనుంది. ఇక్కడ గుడారము అంటే ఆయన సన్నిధి, ఆయన రక్షణ వలయం అన్నమాట. ఎప్పుడూ అక్కడే ఉండాలనే కోరిక. అంటే ఆ రెక్కల చాటున దొరికే ఆ భద్రతను ఒక్కసారి అనుభవించాక ఇంకక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా, సహజమే అది. ఖచ్చితంగా. అదే కీర్తనలో 3వ వచనం చూడండి. నీవు నాకు ఆశ్రయముగానుంటివి, శత్రువుల ఎదుట బలమైన దుర్గముగానుంటివి అని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇది ఊరికే కోరిక కాదు, అనుభవంతో వచ్చిన నమ్మకం. గతంలో ఆయన ఎలా కాపాడాడో, ఆశ్రయమిచ్చాడో అవన్నీ గుర్తు చేసుకుని కృతజ్ఞత చెబుతున్నారన్నమాట. ఆ తర్వాత 5వ వచనంలో ఇంకో మాటుంది. దేవా, నీవు నా మ్రొక్కుబళ్లను అంగీకరించియున్నావు అని చెప్పి, నీ నామమున భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నానుకు అనుగ్రహించియున్నావు. ఆ స్వాస్థ్యము అంటే దేవునియందు భయభక్తులు గలవారికి దక్కే ఆశీర్వాదం, వారసత్వం లాంటిది. దాన్ని తాను పొందానని గుర్తించడం కూడా ఆ నమ్మకంలో ఒక భాగం. అద్భుతం. అంటే గతంలోని అనుభవం నుంచి వచ్చిన నమ్మకం, భవిష్యత్తు మీద ఒక ఆశ, ప్రస్తుతంలో కృతజ్ఞత అన్ని కలిపి ఉన్నాయి ఇందులో. అయితే ఈ నమ్మకం, ఈ కృతజ్ఞత కేవలం మనసులో ఉంటే సరిపోతుందా, లేక బయటక్కూడా చెప్పాలా? ఇక్కడేనేమో కీర్తన 59:16 మనకు ఇంకొంచెం స్పష్టతనిస్తుందనుకుంటా. నిజమే, చాలా మంచి పాయింట్ అది. కీర్తన 59:16లో ఈ కృతజ్ఞత, ఈ నమ్మకం ఎలా క్రియాశీలకంగా వ్యక్తమవుతాయో కనిపిస్తుంది. నేను నీ బలమును గూర్చి పాడదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహధ్వని చేసెదను. ఆ తర్వాత శ్రమదినమున నీవు నాకు దుర్గముగానూ ఆశ్రయముగానూ ఉంటివి అనుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఉదయమున ఉత్సాహధ్వని చేసెదను అనే మాట. అవును, ఉదయమున ఉత్సాహధ్వని. ఉదయాన్నే శక్తిని పుంజుకుని గట్టిగా, ఉత్సాహంగా పాడటం. ఇది చాలా బావుంది. కేవలం రక్షణ పొందడం గాదు, దానికి బదులుగా స్పందించడం, కృతజ్ఞత చూపించడం కూడా భాగమే. అవును, అదే ఇక్కడ కీలకం.
ఈ కీర్తనలన్నీ కలిపి చూస్తే మనకేమర్థమవుతోంది? ఇక్కడ కనిపించేది కేవలం దేవుడిచ్చే రక్షణ మాత్రమే కాదు. ఒక క్రియాశీలమైన సంబంధం. ఒకవైపు దేవుడి రక్షణ, మరోవైపు మన నమ్మకం, గతాన్ని గుర్తుంచుకోవడం, ఆ భద్రతకు బదులుగా ఉత్సాహంగా స్తుతించడం. ఇదంతా కలిపి మనం మొదటనుకున్న ఆ రెక్కలు అనే రూపకం ఉంది కదా, ఆ ఉంది. అది ఈ గాఢమైన, వ్యక్తిగతమైన రక్షణకు, సాన్నిహిత్యానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. అద్భుతం. స్పష్టంగా అర్థమైంది. మొత్తంగా చూస్తే ఈ కీర్తనల భాగాల నుంచి మనం నేర్చుకునేది: 1 దేవుడిచ్చే ఆశ్రయం అనేది ఒక వాస్తవం. 2 ఆ అనుభవం మీద బలమైన నమ్మకం ఏర్పడుతుంది. 3 దానికి ప్రతిఫలంగా కృతజ్ఞతతో కూడిన చురుకైన స్తుతి వ్యక్తమవుతుంది. ఇదంతా దేవునితో ఒక లోతైన వ్యక్తిగతమైన బంధాన్ని, నమ్మకం, భద్రతలతో కూడిన బంధాన్ని సూచిస్తుంది. సరిగ్గా చెప్పారు. చాలా బాగా క్రోడీకరించారు. ఇదంతా వింటుంటే నాకు ఆలోచనొస్తుంది. మన జీవితంలో కూడా గతంలో మనకు దొరికిన ఆశ్రయం, ఏదైనా ఊరట లేదా రక్షణ పొందిన సందర్భాలుంటాయి కదా, ఉంటాయి కదా అందరికీ. వాటిని గుర్తు చేసుకోవడం అనేది ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సవాళ్లను లేదా అనిశ్చితని చూసే మన దృష్టిని ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించడం ఏమో ఆసక్తికరంగా ఉంటుంది కదా. బహుశా శ్రోతలు కూడా దీని గురించి ఆలోచించవచ్చు.